రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లాలో ఒక ఫార్మర్‌ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చి స్థలం ఖాళీ చేయమనంటే, వారసత్వ భూమిని ఖాళీ చేయమని చెప్పేసి అడిగారంట. అసలు ఆ కేస్‌లో ఏమైంది? తర్వాత ఆయన ఖాళీ చేయడం జరిగిందా మేడం? సో, ఏంటంటే ఈ కేస్‌లో ఒక రెవెన్యూ అథారిటీస్ ఒక 72 ఇయర్స్ 72 ఏళ్ల ఒక మనిషిని ఆయన పేరు కనకముని అంతయ్య. హ్మ్. ఆయన ఎక్కడ అంటే కనకమామిడి విలేజ్‌లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే మోయినాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడ రెసిడెంట్. సో, హ్మ్. ఆయనకి 1.2 ఏకర్స్ ల్యాండ్ ఉంది. సో, దాన్ని రెవెన్యూ అథారిటీస్ ఏం చేశారంటే ఆయనని ఎవిక్ట్ చేయమని చెప్పారన్నమాట. కాల్చేయమని చెప్పి వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ పరంగా వాళ్ళు కేస్ పెట్టారు. హ్మ్. సో, ఆయనకి ఎవిక్షన్ ఆర్డర్ పాస్ అయింది. అంటే ఆయన కాల్చేయమని చెప్పింది. అయితే హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్‌కెళ్తే ఏంటంటే హైకోర్ట్ దాని మీద స్టే ఇచ్చింది. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఇంకా గూడా ఏమి అంటే రికార్డ్స్‌ని పరిశీలన చేయకముందుకే స్టే ఆర్డర్స్ ఇచ్చింది. ఏం కన్సిడర్ చేసి ఆయన ఏజ్. ఫస్ట్ థింగ్ ఆయన ఏజ్ చూసి. సెకండ్ ఏందంటే ఆయన లైవ్లీహుడ్ అంటే ఆయన బ్రతికే దాని మీదనే. ఎన్నో రోజుల నుంచి దాంట్లో ఉన్నారు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వారసత్వ భూమి. సో, అది అగ్రికల్చర్ భూమి. అగ్రికల్చర్ ఎప్పటినుంచో అంటే వ్యవసాయం చేసుకుంటా ఆ భూమి మీద డిపెండ్ అయి ఉన్నాడు. అంటే ఆయన లైవ్లీహుడ్ నడిచేదే ఆ ల్యాండ్ మీద. హ్మ్. దాన్ని ఎవిక్ట్ చేస్తే ఆయన ఎట్లా బతుకుతాడు? సో, ఇక్కడ హైకోర్ట్ ఏందంటే హ్యూమన్ రైట్స్ వయలేట్ కావద్దు. ఆయన ఏజ్ అన్నీ కన్సిడర్ చేసుకొని, ఆయన వారసత్వ భూమి ఎన్నో ఏండ్ల నుంచి అందులో వ్యవసాయం నడిపిస్తున్నాడు. ప్లస్ ఆయన దాని మీద డిపెండ్ అయి ఉన్నాడు. అన్ని విధాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు కాబట్టి, ఇవన్నీ టాపిక్స్ అంటే ఇవన్నీ గూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్టే ఆర్డర్‌ని ఇచ్చింది. సో, ఈ కేసు ఇప్పటికి స్టే ఆర్డర్ ఉంది. ఇంక తర్వాత ఇంకా పట్టా పాస్‌బుక్‌లు, డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేసేది ఉందంట. హ్మ్. సో, ఆ తర్వాత బట్ ఇప్పటికైతే టెంపరరీ రిలీఫ్ అయితే ఈ పర్సన్‌కైతే వచ్చింది.